ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాను. ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా గడిచిన దినములన్నీ మీ యొక్క మహాకృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వేరలేని వందనాలు, స్తోత్రాలయ ప్రభా. నీ యొక్క ఆరాధనలో ప్రభా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ నిన్ను కొనియాడే కృపను మాకు దయచేసినందుకు మీకు వందనములు తండ్రి. ప్రభా మరి ఈ దినమున ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరచండి. వాక్యంలోని మర్మములు ధ్యానిస్తూ గ్రహిస్తూ ప్రభా మా జీవితానికి అన్వయించుకుని నడిచే కృపను మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, పాట పాడి దేవుని స్తుతించుదాం. ప్రభు యేసు నా రక్షక పాటను పాడుదాం. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. Lokamu gala baina
పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం నుండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేశాడు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగచేసింది. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవచనం అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాశ్చాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించింది. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. దేవుడి పరిశుద్ధ వాక్కు మనందరి వినికిడిలో దీవించింది గాక. మరి ఈ సమయంలో మనం వాక్యము ధ్యానించుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికి శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, లేఖన భాగములు మనం చదువుకున్నాము. డిసెంబర్ మాసంలో మొదటి ఆదివారం ఈ యొక్క దినమున మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి వివరణ మనం విన్నాం. ఇక్కడ వైద్యుడైనటువంటి లూకా గారు రాసినటువంటి విషయములలో ఏం రాస్తున్నాడు అన్న విషయాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 65 నుంచి 75 వరకు తెలుగు బైబిల్ కానీ కరెక్ట్గా కలిసిపోయి ఉంటుంది. 75వ వచనం కనుక చూసినట్లయితే ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగచేశారు. ఇది ఇవ్వబడినటువంటి దేవుడు ఆయన ప్రజలకు విమోచన కలుగచేసి ఉంటున్నాడు. విమోచన అంటే ఏమిటి అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే ఈ యొక్క పాప బంధకముల నుండి విమోచన. అంటే పాపము చేసిన ప్రతి ఒక్క వ్యక్తి దాని నుండి విమోచన పొందుకోవాలి. పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం అండి. చూడండి, తెలుసు తెలియక మానవ తప్పిదము చేస్తున్నప్పటికీ బైబిల్ ప్రకారం కీర్తనలు రాయిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మానవుడు పుట్టుకతోనే పాపం చేసి ఉంటున్నాడు. ఏంటంటే పాపం అని అంటే దేవుడి యొక్క మాటను తిరస్కరించి దేవుడి ఆజ్ఞలో లోబడకుండా దేవుడి ఆజ్ఞకు అవిధేయత చూపి పాపమునకు లోనైనప్పుడు ఏమైపోయింది, దేవుడితో ఉండవలసినటువంటి సహవాసంను మానవుడు కొట్టివేయబడ్డాడు. అంటే దేవుడితో సహవాసం లేదు, కానీ తిరిగి దేవుడితో అంటకట్టబడటం కొరకు దేవుడితో సహవాసం కలిగి ఉండటం కొరకు ఏమవుతుంది అంటే నా పాపములు దేవునికి అడ్డు రాకుండా ఉన్న నిమిత్తం పాపములకు క్రయధనం ఒకటి కావాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లూకా గారు రాశారు. ఇది పలికింది ఎవరండి అని అంటే మనం మొదటగా చూస్తున్నాం 67వ వచనంలో కనుక చూసినట్లయితే, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై నేను ప్రవచిస్తూ ఉంటున్నాడు. యాక్చువల్లీ జకరియా బాప్తిజం ఇచ్చే యోహానుకు తండ్రి, ఇతను ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క లూకా సువార్తలో మనకి చెప్పబడినటువంటి విషయాలు ఏంటి అని అంటే పాత నిబంధనలో కూడా రాయబడినటువంటి ప్రవచనాలు, పాత నిబంధనలో కూడా తెలుపబడినటువంటి విషయాలు ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు, నేను 56వ వచనం కూడా చదువుతున్నా చూడు. మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరముంచునని ఆమె పొరుగు వారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి.
తర్వాత ఇప్పుడు ఇది జకర్యా ఎలిజబెత్ కలిగినటువంటి సంతానం బాప్తిజం ఇచ్చే యోహాను. అయితే ఈ యోహాను పుట్టేంత వరకు కూడా ఇక జకర్యా మౌనిగా ఉంటాడు, అంటే మాట్లాడకుండా ఉంటాడు. ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతాడో ఆయన ప్రవచిస్తాడు. ఆయన ప్రవచనం ఏమిటండి అని అంటే ఇక్కడ ఆత్మపూర్ణుడై ప్రవచించిన 67వ వచనం. మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తాడు. 75వ వచనానికి వచ్చేసరికి దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేశాడు. మొదటిది విమోచన అంటే విడుదల ఇచ్చాడండి, విడుదలను అనుగ్రహించి ఉంటున్నాడు. ఈ విడుదల ఏంటండి అంటే ఈ యొక్క శత్రువుల నుండి పాప బంధకముల నుండి విడుదల కలిగించినాడు. తర్వాత రక్షణ కలుగ చేసినాడు. దీనికి అర్థం ఏంటంటే విమోచన ఏంటి? నేను ఒక బంధకములో ఏదో బంధింపబడి ఉన్నాను, దీంట్లో నుంచి నాకు విమోచన వచ్చింది. కానీ నేను బంధింపబడినప్పుడు నా శరీరానికి కొన్ని గాయాలు కావచ్చు, నేను విమోచింపబడ్డాను, కానీ నేను ఆ యొక్క పాత బంధకములలోనే ఉన్నాను అనేటటువంటి భావనల నుండి నన్ను రక్షించాడు. నీకు ఇప్పుడు అది లేదు అని చెప్తా ఉంటున్నాడు. అది ఏంటవి? రక్షణ అనేది దేవుడు నాకు ఈయన క్రీస్తు నుంచి రాబోతున్నాడు అని చెప్తా ఉంటున్నాడు. అయితే ఇక్కడ మలాకీ 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా దాన్ని మనం చూస్తాం. మలాకీ 4:2 చూడండి. అయితే నా నామందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు అందరికీ ఉదయిస్తున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. సూర్యుడు అంటే భౌగోళిక పరిస్థితులను బట్టి ఒకరికి ముందు ఒకరికి వెనక అగపడుతున్నాడు. మొత్తానికి సూర్యుడు ఎవరు చూస్తున్నారు? సరే, ఆయా సీజన్స్ బట్టి ఋతుక్రమములను బట్టి కొన్ని సందర్భాలు సూర్యుడు మనకు అగపడకపోవచ్చు, కానీ నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని అంటే దీని భావం మరో రకంగా కూడా అనుభవం ఏం చెప్తారు? సూర్యుడిని నేను ఏ రకంగా చూస్తున్నాను. ఎగ్జాంపుల్, సూర్యుడు అంటే పగలు వెలుగు మొగగా ఉంటుంది, మనకి విద్యుత్ దీపాలు అక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. అప్పుడు నేను ఎలా ఉంటున్నానండి అంటే ఆ యొక్క వెలుగులో నేను అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాను. అదే చీకటి పడింది అనుకోండి, నేను నిద్రపోతాను. సరే, మనం నైట్ షిఫ్ట్ చేస్తున్నాం, దానికి దీన్ని కనెక్ట్ చేయకండి. కాబట్టి సూర్యుడు నీతి సూర్యుడు అంటే నేను వెలుగు సంబంధిగా ఉండటం కొరకై ఆ వెలుగును సూర్యుడు నా మీద ప్రకాశింప చేస్తున్నాడు. కానీ ఒకవేళ నేను చీకట్లోనే ఉండాలి అని ఇష్టపడినట్లయితే ఆ వెలుగును నేను నీతిగా చూడదు. అప్పుడే సూర్యుడు ఎందుకు వచ్చాడు అని అనుకునే రకంగా ఆ సూర్యుని వెలుగు ఉంటుంది. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగి వెలుగు సంబంధులుగా ఉండే వారిపైన ఈ సూర్యుడి యొక్క వెలుగు నీతి దాని కొరకు నేను వేగిరపడతా ఉంటాను. ఇది అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? ఆ సూర్యుడిని నేను ఎలా చూస్తున్నానండి? సూర్యోదయాన్ని నేను సూర్య అరుణోదయంగా భావించాలా, సూర్య అస్తమయంగా భావించాలా? కాబట్టి ఈ రక్షణ అనేది దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. అది యేసు ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నాం అన్న విషయాన్ని ఇక్కడ ప్రవచన రూపకంగా మనం వింటా ఉంటున్నాం. తర్వాత మన శత్రువుల నుండి మనలను ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగ చేసేను. ఇది పాస్ట్ టెన్స్, ఇక్కడ గతించిపోయినట్టుగా మాట్లాడుతున్నాను. బట్ నేను చేయవలసిన ఒకటి, దాన్ని నేను విశ్వసించగలగాలి, అంతేనండి. శత్రువుల నుండి అని అంటేనండి ఇక్కడ అర్థం చేసుకోవడానికి మన పొరుగు దేశాల వాళ్ళు శత్రువులుగా అనుకుంటా ఉంటారు. కాబట్టి మన సైన్యం ఉంటుంది. అదే రకంగా మన ఇంటికి కూడా మనకు కట్టుబాటు అంటారు, లాక్ సిస్టమ్స్ అన్నీ ఉంటుంటాయి. ఇతరుల నుంచి మనకు హాని కలిగినప్పుడు శత్రువు దొంగ అయిండొచ్చు, మన పొరుగు రాష్ట్రాలు అయిండొచ్చు, అంటే మనకు బార్డర్స్ ఉంటుంటాయి, ఒక బౌండరీ మెయింటైన్ చేస్తూ ఉంటుంటాం. ఇది బౌండరీ అన్నదానికి ఇక్కడ ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఈ విషయాలను ఎక్స్పర్ట్స్ మరో రకంగా కూడా వివరిస్తారండి. ఏమంటారని అంటే ఇది ఫిజికల్ మాత్రమే కాదు. అంటే ఫిజికల్ అంటే ఏంటి? నా యొక్క చుట్టూ నా దగ్గరికి ఎవరు రాకుండా మేబీ కచ్చ వేసుకొని ఉండవచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ పెట్టుకొని ఉండవచ్చు, అదొకటే కాదు. ఇంకా ఏమంటున్నాడు దీని విషయం ఏంటంటే ఆధ్యాత్మిక స్థితిలో నుండి నాకు రక్షణ కలుగజేసి ఉంటున్నాడు. నన్ను అపవాది ముట్టకుండా నా చుట్టూ కంచె వేశాడు. అది దాని అర్థం. నా శత్రువులు, దేవుడి శత్రువులు ఎవరండి? అపవాది. నా శత్రువు ఎవరు? ఆయన ఎంత వెలుగు సంబంధులుగా ఉండే ప్రతి వ్యక్తికి కూడా అపవాది శత్రువే.
అపవాది శత్రువు అన్నప్పుడు వాడు నిన్ను శారీర రూపకంగా నీకు ఏం చేయకపోవచ్చు, కానీ మానసిక రూపంగా ఆధ్యాత్మిక రూపకంగా నిన్ను నల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. నీ ఆలోచన విధానాన్ని, నీ జీవన విధానం బాగులేదని చెప్పడం ద్వారా అటు దాని నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అని అర్థం. రక్షణ అంటే ఆధ్యాత్మికంగా నేను బలపడతాను, రక్షణ ఇస్తా ఉంటున్నాడు. కాకపోతే సరే, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థతలు కలగజేసినాడు, గుండె చేరిన వారికి ఆయన కొంచెం సమాధానం కలగజేసినాడు, ఇవి వీడు చేసినాడు, స్వస్థత కలగజేసినాడు. అయినప్పటికీ ఈ రక్షణ మనకి ఇచ్చే ఉంటున్నాడు. దీనిని గురించి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. యెషయా 9:6 ఏమన్నాడండి? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇవన్నీ ఆయన ఆలోచనకర్తయ్యని, సమాధానం కలిగిస్తాడని, ఇవన్నీ ప్రవక్తల ద్వారా కూడా మనకు చెప్పబడి ఉంటాయి. కాబట్టి ప్రియులారా, విషయం ఏంటంటే ఇక్కడ అంటే ఈతని ద్వారా మనకు రక్షణ కలుగుతున్నదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. డిసెంబర్ మాసంలో క్రీస్తు పుట్టుక సెలబ్రేషన్స్, క్రిస్టమస్ అంటారు, క్రైస్ట్ మాస్ అంటా ఉంటుంటారు. దీన్ని కూడా నేను ఏ రకంగా చూస్తున్నాను అన్న విషయాన్ని నేను ఆలోచించాలి అండి. సో మొదటిది, ఆయన నన్ను విడుదల చేస్తున్నాడు. రెండవది, ఆయన మెస్సయ్య, దేవుడు పంపించినటువంటి దేవుని కుమారుడు నన్ను రక్షణలోనికి నడిపించడానికి, నాకు రక్షణ ఇవ్వడానికి. అంటే నేను విడుదల పొందుకున్నాను, కానీ నా గాయాన్ని మాన్పించడానికి. అంటే ఏంటంటే మానసికంగా కొద్ది మందిలో నేను తప్పు చేశాను అన్న ఈ అపరాధ భావన ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తిని ముందుకు వెళ్ళలేకుండా ఆపుతా ఉంటుంది. దాని నుండి ఆయన నాకు ఇస్తున్నటువంటి ధైర్యం ఏంటంటే, నీ పాపములను నేను క్షమించి దేవునితో నీకు సహవాసం కలిగిస్తున్నానని చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఇతను ఈ యొక్క అధ్యాయంలో మనమంతా కూడా బాప్తిజం ఇచ్చే యోహాను పుట్టుక గురించి చూస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఇక్కడ ఈ 79వ వచనంలో చివరి భాగం నుంచి చదువు. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ. ఎవరిని బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి అంటే ఆయన మార్గాన్ని సరళం చేయడానికి ముందుగా వచ్చినాడని బాప్తిజం ఇచ్చే యోహాను. ఈ వాక్యం అంతా కూడా వాక్యము వెలుగై ఉంటున్నది, వాక్యము దేవుడై ఉంటున్నాడు, వాక్యం లోకానికి వచ్చింది. యోహాను సువార్త 1:1 ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ దేవుడు ఆయన ప్రేమను మనకు చూపడం కొరకు ఆ వాక్యం శరీరధారి అంటే యేసు ప్రభు రూపకంలో ఆయన ప్రేమను మనకు కనపరిచినాడు. మరి ఈ ప్రేమను మనం కనపరచుకోవడం కొరకు, పొందుకోవడం కొరకు ఎవరండి ఈయన గురించి మనకు ప్రకటన చేస్తున్నది అంటే ఈ యోహాను గారు ఆయన కంటే ముందుగా వచ్చి ఆయన మార్గం సరళం చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ యోర్దాను నదిలో ఏమంటున్నాడు? మీరు పాపముల నుండి బయటికి రండి, దానికి మీకు ఒక విమోచన ఉంటుంది. ఇదిగో గొర్రెపిల్ల, దేవుని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి బాప్తిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు కంటే ముందుగానే ఆయన గురించి మార్గం సరళం చేయడానికి వచ్చినాడు అనే విషయాన్ని కూడా ఈ జకర్యా చెప్తా ఉంటున్నాడు. ఇది ఎవరైనా ఎందుకు వచ్చినాడు, ఇతని ద్వారా మనకి ఏం కలగపోతుందంటే అసలు ఈయన ఉద్దేశం ఏంటి అంటే ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ఎందుకు వచ్చినాడంటే ఆయనకు మార్గం సరళం చేయడం. మరి ఆయన మార్గం ఆయన సరళం చేసుకోలేడు అన్నది కాదండి, కానీ ప్రజలకు ఆయన కంటే ముందుగానే ఆయన గురించి తెలియపరచడం కొరకు పాత నిబంధనలు మనకి యెషయా ప్రవచించినాడు, జకర్యా ప్రవచించినాడు, ఇవన్నీ ప్రవచించినాడు మలాకి. ఈ ప్రవచనాలన్నిటి కూడా నెరవేర్చడం కొరకే ఆ ప్రవచనములు నెరవేరుతూ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఇక్కడ ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములకు నడిపించినట్లు చీకటి లోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించటకై ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అంటే ఏంటండి? ఈ యేసు ప్రభు గురించి అంటే చీకటిలో ఉండే వాళ్ళకి, చీకటి అనగానే ఇదంతా కూడా ఒక ఉదాహరణ రూపకంగా ఈ లోకంలో ఉండేటటువంటి విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ చూపిస్తూ ఉంటాడు. అంటే చీకటిలో ఉండే వాళ్ళకి ఏంటిది సామాన్యంగా అంటే, నేను ఎప్పుడు చీకటిలోనే ఉంటున్నప్పుడు నేను వెలుగుని సడన్గా చూడలేను. చీకటిలో ఉన్నప్పుడు నా పక్కకు ఎవరున్నారో నాకు తెలియదు, నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. అంటే మనకు తెలిసిన ప్రాంతం అయితే అది వేరే విషయం అనుకోండి. అంటే అంధకారంలో ఉంటున్నప్పుడు నా లైఫ్ గురించినటువంటి ఒక క్లారిటీ నాకు లేదు, నాకు రేపేం జరగబోతుందో నేను ఆలోచించుకునే పరిస్థితులు లేనేమో. కాబట్టి ఇటువంటి వారికి
ఒక నమ్మకం అని కలిగించడం కొరకు దేవుడి లోకానికి వచ్చినాడని ఈ వాస్తవం మనకు పలుకుతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన మనకు విమోచన కలిగించినాడు, రక్షణ కలిగించినాడు, రేపటి దినం గురించి మనకు ఒక నమ్మకాన్ని కలిగించినాడు. ఆయనకు ముందుగా ఈ బాప్తిజం ఇచ్చే యోహాను వెళ్ళటానికి ఆయన సిద్ధం చేస్తుంది. ఇంకా కీర్తనలు 119 మనం చదువుకున్నట్టుగా 119:35 నీ ఆజ్ఞల జాడను నేను చూసి ఆనందిస్తున్నాను, దాని అందు నన్ను నడవ చేయము. అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో నన్ను నడవటం కొరకు ఈ వాక్యం అండి, మాన్యువల్, డూస్ అండ్ డోంట్స్. నేనేం చేయాలి, ఏం చేయకూడదు. కాబట్టి ప్రియులారా, దేవుడు యేసు ప్రభు మనకి ఈ లోకంలో రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు, ఇచ్చినాడు. కానీ దాన్ని నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను అన్న విషయంలో కూడా నేను కనుక్కోవాలి. ఉదాహరణకి మన పాపముల నుండి మనకు విడుదల అనుగ్రహించినాడు. చిన్న ఎగ్జాంపుల్, మనము అనుదినము కూడా పాలు ఇంట్లో కాగబెట్టుకుంటా ఉంటుంటాం. సామాన్యంగా పాత్రని ఎవ్రీడే శుభ్రం చేస్తాం. ఎవ్రీడే శుభ్రం చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలు చెడిపోవు. అదే పాలలో నేను ఈరోజు తీసుకొచ్చినటువంటి పాలు, నిన్నటి పాలలో అదే పాత్రలో ఈరోజు తీసుకొచ్చినటువంటి పాలు కనుక పోసినట్లయితే విరిగిపోతాయి, లేదా పగిలిపోయినాయి అంటుంటారు, చెడిపోతాయి. అందుకొరకే మనం ఏం చేస్తూ ఉంటామంటే పాలు కాచే పాత్రను శుభ్రం చేయాలి. అది పాపం, శుభ్రం చేయాలి. అయితే ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కాదు. నువ్వు పాల గిన్నె తోమావా ఎవరైనా అడిగినప్పుడు చేస్తానన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే నేను పాత్రను లోపల శుభ్రం చేశాను అని. కానీ కొన్ని పరిస్థితుల్లో కొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ పాత్రను బయట నుంచి కడగటం మొదలుపెట్టి లోపల కడగకుండా ఉంటున్నప్పుడు నేను ఎన్ని పాలు పోసినా ఏ కంపెనీ పాలైనా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ పాత్ర లోపల అంటే నేను పాపం చేసినాను, ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్ నాలో కొట్టుకుంటా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఆ పాత్రలు బయట నుంచి షైనింగ్ రాక ఇది సిల్వర్ కవరింగ్, గోల్డ్ కవరింగ్ వేసినంత మాత్రంలో నా అంతరంగంలో ఉండేటటువంటిది క్లీన్ కాదు. కాబట్టి అంతరంగంలో నేను క్లీన్ చేయడం కొరకు, నేను క్లీన్ చేసుకోవడం కొరకు, నా పాపముల నుండి విడుదల అనుగ్రహించడం కొరకే యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించినాడు. అయితే ఆ సత్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తూ ఉంటుంటారో వారికి ఆ యొక్క విమోచన కలుగుతుంది. సరే, దాన్ని ఇది వాస్తవంగా బైబిల్లో చెప్పబడినటువంటి విషయం. నేను ఎలా తీసుకుంటున్నాను అన్నది ఇది ఎవ్రీ ఇండివిజువల్ యొక్క చాయిస్. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ విషయాలను ఎంతవరకు నేను అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను, నెగటివ్గా ఆలోచిస్తున్నానా, పాజిటివ్గా ఆలోచిస్తున్నాను అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, మరి ముఖ్యంగా యేసు ప్రభు ఈ లోకానికి పాపముల నుండి విడుదల అనుగ్రహించినాడు వచ్చాడన్న సత్యాన్ని గ్రహించి, సత్యాన్ని గ్రహించి అన్వయించుకొని ఎంతో ఆనందంగా చీకటిలో కాకుండా వెలుగులో జీవించే కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనములు. తప్పకుండా ప్రభా, మీరు మీ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నా పాపముల నిమిత్తమై నాకు విడుదలను అనుగ్రహించటకై, నాకు విమోచనించటకై మీరు ఈ లోకంలో జన్మించున్నారు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి జన్మ. దాన్ని కూడా మేము అన్వయించుకొని ఆ సత్యాన్ని గ్రహించేప్పుడు అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిరిగి కలుసుకున్న పర్యంత ప్రభు మనతో ఉండును గాక. ఆమేన్.